పూర్వకాలంలో బీపీ అంటే ఏదో పెద్దవాళ్ళ సమస్య అనుకునేవాళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళు తిరగకముందే ప్రతి ఒక్కళ్ళు బీపీ అన్నది చాలా ఈజీ కామన్ గా వచ్చేస్తుంది. అసలు ఇది ఎందువల్ల వస్తుంది అన్నది చూసామంటే ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ అయిపోతుంది. తెలియకుండా మీరు ఎక్కువ సోడియం తీసుకుంటున్నారు. ఈ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ లో ఎక్కువ సోడియం ఉంటుంది. దానివల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. అలాగే ఎక్కువ మంది కదలిక లేకుండా కూర్చొని ఉండే జాబ్స్ ఎక్కువ చేయడం, లేకపోతే ఎక్సర్సైజ్ అన్నది ఉండడం లేదు. యూత్ లో కూడా ఎక్సర్సైజ్ ఉండకపోవడం, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అన్నది ఖచ్చితంగా ఉండడం, స్లీప్ అన్నది సరిగ్గా మెయింటైన్ చేయకుండా, అలానే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి ఈ బీపీ అన్నది త్వరగా తెచ్చుకోవడం వల్ల హార్ట్ డిసీజ్, కిడ్నీ డ్యామేజ్, స్ట్రోక్ ఇటువంటి సమస్యలకి గురవుతున్నారు అనమాట. చేయగలిగింది ఏంటి మీరు చేయాలంటే, ఎప్పుడైనా సరే హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేశారంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. అలానే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్డ్ ఫుడ్, అలానే జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎక్సర్సైజ్ అన్నది బాగుండాలి, నిద్ర అన్నది బాగా ఉండాలి, అన్నెసరీ ఓవర్ సాల్ట్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.